నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ప్రస్తుతం బులెటిన్లోకి వెళ్లే ముందు న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆంధ్రజ్యోతి చూసినట్లయితే రైతు మహిళా యువత నామ సంవత్సరం కొత్త ఏడాది సంకల్పం ఇదే, ప్రజల ఆశలు ఫలిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణలో కొత్త ఏడాదికి సంకల్పం ఏంటి అంటే ప్రజల ఆశలు తప్పకుండా ఫలిస్తాయి అని అయితే రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. పాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తాం, ఆర్థిక పరిస్థితిని పరిపుష్టి చేసే చర్యలు చేపడతాం, ఇరిగేషన్లో అవినీతి పైన శ్వేతపత్రం విడుదల చేస్తాం, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఏంటి అంటే ప్రజల ఆశలు అయితే తప్పకుండా ఫలిస్తాయి, రాష్ట్ర ప్రజలకు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు పాలనా వ్యవస్థను అయితే సమూలంగా ప్రక్షాళన చేస్తాము అని అయితే ఇక్కడ ప్రకటించారు. ఇంకొకటి చూసినట్లయితే కొత్త సంవత్సరంలో కొత్త పింఛన్ జనవరి నుంచే అమలుకు సర్కారు కసరత్తు, ఎన్నికల హామీ అమలు దిశగా సంక్రాంతి కానుక లేక ఫిబ్రవరి నుంచా బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్న విభాగాలు ఇప్పుడు పెంపు పాత పింఛన్దారులకు మాత్రమే దరఖాస్తులు పరిరక్షించాక కొత్త వారికి అమలు. ఇక్కడ సర్కార్ ఏదైతే ఉందో కొత్త పింఛన్ అయితే అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలోని పింఛన్దారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా తీపి కబురు అయితే చెప్పినట్లు మనకి కనిపిస్తుంది అనమాట. 6 గ్యారెంటీల్లో భాగంగా చేయూత పథకం కింద 4,000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం అయితే దాన్ని జనవరి నుంచే లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకొస్తుందని ఇక్కడ మనం చూస్తున్నాం. ఉన్నత విద్యా మండలి కొనసాగింపు, ప్రస్తుత చైర్మన్ వైస్ చైర్మన్ తోనే నడిపించనున్న సర్కార్. ఎంసెట్ వివిధ కోర్సుల అడ్మిషన్ల నేపథ్యంలోనే నిర్ణయం. ఉన్నత విద్యా మండలిని అయితే కొనసాగించాలి. ఏదైతే ప్రభుత్వం మారిందో, ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఎంసెట్ ఇంకా వివిధ కోర్సుల అడ్మిషన్ల నేపథ్యంలో అయితే వీరిని ఎక్కడికి మార్చకుండా అయితే చూస్తున్నాం. అయితే ప్రస్తుత చైర్మన్ వైస్ చైర్మన్ తోనే సర్కార్ నడిపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే కేటీఆర్ విజువల్ ఇచ్చారు. 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇక మిగిలిన 243 సీట్లు మిత్రపక్షాలకు ముఖాముఖి పోరు, గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపైనే దృష్టి. ఇక కాంగ్రెస్ చూసినట్లయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తంగా 300 స్థానాల్లో అయితే పోటీ చేస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర విభాగాలతో అలయన్స్ కమిటీ చర్చలు, 4న సోనియా ఖర్గేకు నివేదిక. ఇది ఏదైతే ఉందో కేంద్ర ఎవరైతే ఉన్నారో సోనియా ఖర్గేకు నివేదిక అయితే సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభాగాల అలయన్స్ కమిటీ చర్చల తర్వాత ఇండియాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, మీరు మాకు సహకరిస్తే బీజేపీతో పోరులో మీకే మేము సహకరిస్తామని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ముఖాముఖ పోటీ ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. విశాఖలో గ్యాంగ్ రేప్, 17 ఏళ్ల బాలికపై 10 మంది అత్యాచారం, ప్రేమించిన ప్రియుడే వంచాడు, స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యం, ఓదార్చినట్టు నటించి మరొకటి దుర్మార్గం, పలు హోటళ్లలో మిత్రులతో కలిసి ఆకృత్యం, వారం రోజుల పాటు బాలికకు నరకం. ఇక్కడ చూసినట్లయితే విశాఖలో ఒక గ్యాంగ్ రేప్ అయితే జరిగింది. 17 ఏళ్ల బాలిక అంటే మైనర్ బాలికపై 10 మంది కలిసి అత్యాచారం చేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమించిన ప్రియుడే వంచాడు. ఎవరైతే ఆమెను ప్రేమించారో అతనే మోసం చేసి తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే వారిలో ఒక స్నేహితుడు ఓదార్చి తను కూడా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు మొత్తంగా చూసినట్లయితే మొత్తం 10 మంది 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడం చాలా దారుణమైన పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది. ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి, బాబాయ్ సుబ్బారెడ్డితో షర్మిలకు జగన్ రాయబారం, బుజ్జగించేందుకు వైవి ప్రయత్నం, కుదరదన్న షర్మిల, మాకు అన్యాయం జరిగితే రాయబారం నడపలేం, మేం రోడ్డును పడితే పట్టించుకోలేదు, క్షోభపడ్డాం, ఇప్పుడు జగన్కు ఇబ్బంది అవుతుందని వచ్చారా, నా మానాన నన్ను బతకనివ్వండి తేల్చి చెప్పిన షర్మిల.
ఏపీకి షర్మిల ఏదైతే రాబోయే ఏపీ ఎన్నికలు ఉన్నాయో ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ అయితే తన చెల్లి షర్మిలకు ఏపీకి రావద్దు అని అయితే తన బాబాయ్ ద్వారా రాయబారం అయితే పంపారు. ఏదైతే ప్రీవియస్ గా జరిగిన ఎన్నికల్లో షర్మిలని జగన్ పట్టించుకోని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తను ఎన్ని బాధలు పడినప్పటికీ జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు నా నన్ను బతకనివ్వండి, నా జోలికి రావద్దు అంటూ ఏపీకి రావడం అయితే ఆగడం జరగదు అని షర్మిల ఇక్కడ స్పష్టం చేసినట్లు కనిపిస్తుంది. మాకు అన్యాయం జరిగితే రాయబారం నడపలేదేం, మేం రోడ్డున పడితే పట్టించుకోలేదు, క్షోభపడ్డాం. ఇప్పుడు జగన్ అంటే కేవలం జగన్ కు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఇప్పుడు ఏపీకి రావద్దు అంటున్నారా అని చెప్పి షర్మిల ఇక్కడ నిలదీసినట్లు మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో శ్రీరామ భజనతో సృజనాత్మకతను పంచుకోండి. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రసంగం. మన్ కీ బాత్ ఏదైతే ఉందో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న మన్ కీ బాత్ లో ప్రధాని ఏం చెప్తున్నారంటే శ్రీరామ భజనతో సృజనాత్మకతను పంచుకోండి అని చెప్పి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మన్ కీ బాత్ లో చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఇండియా కూటమిలో అంతర్గత చర్చలు. ఇండియా కూటమిలో వివిధ పార్టీల మధ్య సీట్ల పంపకాల గురించి ఇప్పటికే అంతర్గత చర్చలు అయితే మనం చూస్తున్నాం. 7 లోక్సభ స్థానాలు ఉండగా కాంగ్రెస్ కు 2 నుంచి 3 సీట్లు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ అయితే భావిస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ విధంగా చర్చ చేసినట్లు మనం చూస్తున్నాం. ఈనాడు చూద్దాం. ఏఐ నామ సంవత్సరం, విద్యా ఉపాధి వైద్య రంగాల్లో కొత్త విప్లవం. కృత్రిమ మేధ. తరగతి గది అంటే ఓ టీచర్, ఆయన చేతిలో పుస్తకం, అందరికీ ఒకటే పాఠం. కానీ ఇక మీదట ఇలా ఉండకపోవచ్చు. ఏ విద్యార్థికి ఏం కావాలో గురించి అదే చెబుతారు కృత్రిమ మేధ ఏఐ టీచర్లు. అంతేకాదు ఎక్కడ హార్వర్డ్ వర్సిటీలో కోట్లు ఖర్చయ్యే చదువులు కూడా ఓ కుగ్రామంలో కూర్చొని చదివేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏఐ టెక్నాలజీని అయితే ఒకటి యూజ్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. విద్యార్థులకు జనరల్ గా అయితే క్లాస్ రూమ్ లో ఒక టీచర్ అతని చేతిలో ఒక పుస్తకం పెట్టుకొని అయితే విద్యార్థులకు బోధ చేసేది మనం చూస్తున్నాం. కానీ అయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఎక్కడ ఉన్నా సరే ఏ విద్యార్థికి ఎటువంటి చదువు కావాలో అంటే పెద్ద యూనివర్సిటీలో ఏ విధంగా అయితే చదువుకుంటారో ఈ కృత్రిమ మేధస్సుతో ఏఐ టెక్నాలజీతో ఎక్కడ చిన్న కుగ్రామంలో ఉండి అయినా సరే ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని తనకి ఏదైతే చదువు కావాలో ఆ చదువును అందించేది మనకి అందుబాటులోకి వస్తున్నట్లు మనం చూస్తున్నాం. నేడు రేపు మరింత చలి. హైదరాబాద్ సహా 7 జిల్లాలకు హెచ్చరిక. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో సోమ మంగళవారాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతం చూసినట్లయితే ఎక్కడ చూసినా పొగమంచు కమ్మేస్తుంది. పొగమంచు దుప్పటేసినట్లు అయితే మనం చూస్తున్నాం. నేడు రేపు అంటే ఈ రోజు సోమవారం, రేపు మంగళవారం ఈ 2 రోజుల్లో చూసినట్లయితే పొగమంచు కమ్మేసినట్లు ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 వరకు నమోదైనట్లయితే మనం చూస్తున్నాం. భూసేకరణే ప్రధాన అడ్డంకి. 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులు పెండింగ్ లో. మరో 46,000 ఎకరాలు సేకరిస్తేనే లక్ష్యం నెరవేరేది. రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాల్లో 90% పైగా ఖర్చైనా అందుకు తగ్గట్టుగా ఆయకట్టుకు మాత్రం నీరు అందలేదని పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ చూసినట్లయితే భూసేకరణే ప్రధాన అడ్డంకిగా మారినట్లు మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ వాటికి వ్యయాలు 90% అయితే ఖర్చైనప్పటికీ కూడా తగినంత వరకు నీరు అందలేదనే చెప్పాలి. ఏదైతే మనం చూస్తున్నామో నిధులు అయితే కేటాయించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది అని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయకట్టుకు నీరందించే పనులపై శ్రద్ధ చూపకపోవడం, అలాగే నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చిన చోట పనులు పెండింగ్ లో పెట్టడం, ఇదంతా గత ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం. మెగా డిఎస్సికి కసరత్తు షురు. ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయ ఖాళీలు 5,089. అంటే ఇక్కడ చూసినట్లయితే డిఎస్సికి కసరత్తు షురూ చేశారు. ఇప్పటికే 5,000 పైచీలకు ఖాళీలు ఉన్నట్లయితే మనం చూస్తున్నాం. పదోన్నతులు కల్పిస్తే మరో 9,000 ఉండే ఛాన్స్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం.
వెలుగు వెలుగులో చూసినట్లయితే న్యూ ఇయర్ కిక్ 658 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్ అయినట్లు చూస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో మనం చూస్తున్నామో న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు మద్యం సేవించే వాళ్ళు చాలా వరకు ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగానే చాలా మంది మద్యాన్ని సేవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చూసినట్లయితే 658 కోట్ల రూపాయలు అయితే లిక్కర్ సేల్స్ అయినట్లు మనం చూస్తున్నాం. డిసెంబర్ 30న ఒక్కరోజే 313 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినట్లు మనం చూస్తున్నాం. కొత్త ఏడాది సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి. ఆదివారం సెలవైనప్పటికీ మద్యం డిపోలు ఓపెన్ లో పెట్టి లిక్కర్లను అలాగే బీర్లను వైన్ షాపులకు పంపారు. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా 658 కోట్ల మేర లిక్కర్ బీర్లు అమ్ముడుపోయాయి. అంటే ఇక్కడ రాష్ట్రంలో చూసినట్లయితే మొత్తం 29, 30 అలాగే 31st ఈ 3 రోజుల్లోనే లిక్కర్ భారీగా అమ్ముడుపోయినట్లు మనం చూస్తున్నాం. ఏదైతే లిక్కర్ అలాగే బీర్స్ ను కూడా ఎక్కువగా విక్రయించినట్లు మనం చూస్తున్నాం. ఒక్కో ఇంటి నుంచి 2 అప్లికేషన్లు, 3 రోజుల్లో 40 లక్షల అభయహస్తం దరఖాస్తులు. 6వ తేదీ నాటికి 1.5 అప్లికేషన్లు వచ్చే ఛాన్స్. రేషన్ కార్డు, ధరణి సమస్యలపై లక్షల్లో వినతులు. ప్రతి అర్జీని భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయించారో ఇక్కడ ఒక్కో ఇంటి నుంచి 2 అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక 6వ తేదీ నాటికి అయితే మనం చూసినట్లయితే 1.5 వరకు అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక రేషన్ కార్డ్ ధరణి సమస్యలపై లక్షల్లో అయితే వినతి పత్రాలు అందజేస్తున్నారు ప్రజలు. ఏదైతే సర్కార్ ప్రకటించిందో ఈ నేపథ్యంలో ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక దిశలో చూసినట్లయితే ధరణి ప్లేస్ లో భూమాత ఏదైతే పాత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ధరణి అనేది క్రియేట్ చేసింది. దీని ప్లేస్ లో ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్కార్ భూమాత అనే పేరుతో సెక్రటరియట్ 6వ అంతస్తులో స్పెషల్ సెల్ నిర్వహించినట్లు తెలుస్తుంది. సీఎం, రెవెన్యూ మంత్రి రెగ్యులర్ పర్యవేక్షణ దీని మీద ఉన్నట్లు మనం చూస్తున్నాం. పలు మాడ్యూళ్లలో సవరణలకు ప్లానింగ్ చేస్తున్నారు. అమలులో వచ్చే ఇబ్బందులపై రివ్యూ మీటింగ్ అలాగే అవసరమైతే మార్పులు కూడా చేసే ఛాన్స్ ఉంది. ధరణి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిందో దాన్ని భూమాతగా చేశారు. ఇక భూమాతపై అవసరమైతే మార్పులు చేసే ఛాన్స్ కూడా మనం చూస్తున్నాం. అవసరమైతే అణుబాంబు వేద్దాం, సౌత్ కొరియాపై యుద్ధానికి సిద్ధం, పునరేకీకరణకు ఒప్పుకోను నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. సౌత్ కొరియాపై యుద్ధానికి వెళ్దాము, పునరీకరణకు ఒప్పుకోను అయితే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. అవసరమైతే అణుబాంబు ఆయన వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. లోక్సభ బరిలో ఎవరెవరు? కాంగ్రెస్ లో భారీగా ఆశావాహులు. బీజేపీ నుంచి రంగంలోకి పలువురు లీడర్లు. సిట్టింగ్ స్థానాలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్. పలు చోట్ల పోటీకి సిట్టింగ్ లో విముఖత. 3 పార్టీలో మొదలైన హడావిడి. ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో లోక్సభ బరిలో ఎవరెవరు ఉంటారు? రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలపై ప్రధాన పార్టీలు అయితే దృష్టి సారించినట్లు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చూసినట్లయితే భారీగా ఆశావాహులు అయితే పెరిగిపోయారు. ఇక బీజేపీ నుంచి కూడా పలువురు లీడర్లు నువ్వా నేనా అన్నట్లు ముందుకు దూసుకు వెళ్తున్నారు. అలాగే బీఆర్ఎస్ లో ఎవరైతే సిట్టింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లు మనం చూస్తున్నాం. 32 యూట్యూబ్ ఛానళ్లు పెడితే అధికారంలోకి వచ్చే వాళ్ళమే. ఎన్నికలకు ఓటమి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చూస్తున్నాం మనం విజువల్. 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఉంటే అధికారంలోకి వచ్చే వాళ్ళమే అని కేటీఆర్ చెప్తున్నారు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దానిపై అంటే ఆపోజిట్ లో కేటీఆర్ మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇది ఇవాల్టి హెడ్లైన్స్. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కళ్ళు తిరుగుతున్నాయి అందుకే ఆపేసా.